వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీవర్షన్ 18. నా బ్యాక్గ్రౌండ్లలో ఏదో పల్లెటూరు లెక్క ఉంది అనుకుంటున్నారా? నేనైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఇక్కడైతే అంతా చెట్లు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా మా నాయనమ్మ పెంచిన చెట్లు. ఇప్పుడైతే మనమైతే వీటికి ఫార్మింగ్ అయితే చేయబోతున్నాం. నిన్న నైట్ అయితే వచ్చిన. నైట్ రాగానే మాకు బట్టలు కూడా లేకుండా అయిపోయింది, అవన్నీ విండేసినాం. ఇప్పుడైతే మనమైతే ఇదైతే పైకి అయితే ఎక్కినాం. చూడండి, ఇదంతా దున్నిచ్చిల్లు. మొన్న రాకోకముందు ఈ నా చెప్పులు అయితే అక్కడున్నాయి. అప్పుడు అది తీసుకొని అయితే వెళ్తున్నాయి. ఇల్లు అయితే బండలు అయితే గుచ్చుతున్నాయి. మా ఫార్మ్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. ఇదైతే ఒక తులసి చెట్టు, ఈ జామ చెట్టు. ఏం చిన్నది అది, పైన కాసే మేబీ వచ్చే సమ్మర్ వరకు. ఇది మందారం చెట్టు. ఇది వచ్చేసి మాకు బర్రెలు ఉన్నాయన్నమాట. వీటికి ఇది మినీ ఇట్లా చేసుకుని గడ్డిది. అవైతే మేతకు పోయినాయి. ఇది ఈయన మేతగా స్నానం చేయడానికి అన్నిటికీ. ఫ్రెండ్స్ చూడండి, గులాబీ చెట్టు. ఇదేదో పర్పుల్ కలర్ ఉంది ఫ్రెండ్స్, నాకైతే తెలియదు చెట్టు పేరు. ఇంకా చాలా చెట్లు ఉంటాయి. ఇంక ఇదేమో ఈ చెట్టు పేరు నాకు తెలియదు. ఇంకొకటి మామిడికాయల చెట్టు, ఇంకోటి రోస్ లెక్కనే ఉంది. ఇది సీతాఫలాల చెట్టు. ఇది ఏమో తెలీదు, ఇది కూడా తెలియదు ఫ్రెండ్స్. ఏమేమి చెట్లు మీకు తెలుసా? నేను తెలియని పేరు మీకు తెలిసి కామెంట్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా నాయనం చూపెడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చూపెట్టా. ఇవి వచ్చేసి మా డ్రమ్ములు. ఈడ చెట్లు చాలా ఉంటాయి, కానీ ఈడ పాములు ఉంటాయని నాకు భయం. చిన్నప్పటి నుంచి వెళ్ళలే ఆడికి ఎప్పుడు, అందుకే భయం, తెలియని భయం. ఇప్పుడైతే మన దున్నుడు దాంట్లో అయితే కాలు పెట్టి అయితే తొక్కుతున్నా కావాలని ఫ్రెండ్స్. అటు సైడ్ ఇంకా చెట్లు ఉన్నాయి, చూపెడతా. అటు సైడ్ ఉన్నాయి, ఇంకా చూపెట్టడానికైతే వెళ్దాం. మేము అందరూ అనుకుంటాం నేను సిటీలో సిటీ పిల్ల అని అనుకుంటారు, కానీ ఇదే పుట్టి ఆడికి వెళ్ళిన. ఇంకో ఈడ కూడా రోసే. ఇది కనకమ్మరాల చెట్టు, ఇది జామ చెట్టు. పొక్కలు అయితే దిగబడుతున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏం చెట్టు నాకు తెలియదు, నేనైతే బెండకాయ అనుకుంటున్నా. ఇది కూడా కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదేందో పువ్వు అయితే కాసింది ఫ్రెండ్స్, కనిపించట్లే చిన్న ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది మా అత్యంత పెద్దదైన నిమ్మకాయ చెట్టు. ఇంత పెద్ద ఉంటుంది. మా బావిని కూడా చూపెట్టకపోతే బావి ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. బావిని అయితే చూపెట్టాను మన ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెష్గా నిమ్మకాయ పడింది, దాన్ని ఎత్తిపోయిన పడింది. అది రికార్డు కాలే కెమెరాలల్లో. అది మా బావి, అది చూపెట్టదలుచుకోలే. ఈ కరివేపాకు చెట్టు. ఇంకోండి మిగతా చెట్ల పేర్లు నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇంకోండి మా అసలైన చెట్టు మామిడికాయల చెట్టు ఫ్రెండ్స్. సమ్మర్లో అయితే దీనికి చాలా కాయలు కాసినాయి. అన్నీ మాకు అంకితం కాదు, కోతులకి. ఇదైతే గడ్డి మూట ఒకటి తీసుకొని అయితే గడ్డి. ఇప్పుడైతే ఇదంతా దున్నిడట్లేదు ఫ్రెండ్స్. నేనే నడుచుకుంటూ పెద్ద పొక్కలు పడుతుంది. అంత నీళ్ళు ఉన్నది అంతేనా. చున్నీకైతే ఎండినట్టుంది. చాలా ఎండ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే
ఇది కూడా తులసి. ఇంత బర్రెలు అన్నది, బర్రెలు ఎడబెడతాను. మా బర్రెల స్పాటింగ్. ఇది వచ్చేసి మా బర్రె కుడిది తాగుతుంది దీంట్లో. ఇది మా బర్రె తట్టెత్తుతూ. ఇంకా ఈడైతే కట్టేస్తారు. ఇంకా ఈడొకటి ఉంటుంది, దీన్ని కట్టేస్తారు. ఇక్కడ ఇంకోటి మినీ చేసుకుంటాం, దానికైతే నీడ ఉంటుంది. ప్లస్ మా నానమ్మవి మా తాతయ్య అక్కడ పెడతారు సామాన్లు. అందులో అయితే మా అమ్మ అయితే ఉంది. మా తాతయ్య కాక మా బాబాయ్ కూడా వినే ఉంటాడు. మా బాబాయ్ బైక్ డొక్కు అయిపోయింది చూడండి. మిషన్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఆన్ అవ్వట్లే. ఇంక ఈ రూమ్లో ఏమో ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చాలా రోజులు అయింది. ఇంకోండి ఫ్రెండ్స్, నాకు ఇంకోండి ఈ రూమ్లో అంతా పాత బంగ్లా లెక్క ఉంది. అందుకే లోపలికి వెళ్ళదలుచుకోలేదు ఫ్రెండ్స్. మొత్తం భయం అవుతుంది, పాములు ఉంటాయని. ఇదైతే మా సజ్జలు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇది మా విలేజ్ పేరు వచ్చేసి తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గుంజపడుగు అన్నమాట. మంతిని దగ్గర ఉంటుంది. ఓవరాల్ గుంజపడుగు నుంచి అసలు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న వాళ్ళైతే కామెంట్ అయితే వేయండి. ఈ రూమ్లో ఏం లేవు. ఇప్పుడైతే మా నానమ్మనైతే చూపెట్టదలుచుకుంటున్నా ఫ్రెండ్స్. మా నానమ్మ ఫ్రెండ్స్, మా నానమ్మ. ఇదైతే మా కిచెన్ ఫ్రెండ్స్. మా కిచెన్ మా నాన్నమ్మ అయితే మా అక్కలు అయితే ఎంచుతుంది. ఇప్పుడు ఇంకోటి చిన్న ల్యాండ్ లాంటిది ఉంటుంది, దాన్ని కూడా చూపెడతా. మా దేవుడు వెళ్ళొద్దు లోపలికి. ఇప్పుడైతే దాన్ని కూడా చూపెడతా. ఇప్పుడైతే మనం దాని దగ్గరికి వెళ్తాం. చాలా దూరం. ఈ చెట్టు పేరు కూడా నాకు తెలియదు. చూడండి ఉంది ఇంకో చెట్టు. ఇక్కడ పాములు చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా మినీ ల్యాండ్. ఇంకో ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి. అంత ఇది బెండకాయ. ఇంకో చిన్న బెండకాయ చెట్టు కూడా కింద పడతాను ఫ్రెండ్స్. ఇదేందో చెట్టు పేరు నాకు తెలియదు. ఇంకా తెలీదు, ఇది కూడా తెలీదు. అన్నీ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇట్లకి వెళ్ళి కూడా లోపల. ఇప్పుడు మళ్ళీ మేము కిందకి కూడా దిగాలి. ఇటు నుంచి కూడా దిగచ్చు ఫ్రెండ్స్. మాకు ఇంటి నుంచి ఇంటికి కూడా వెళ్ళచ్చు. దిగండి ఫ్రెండ్స్. అటు నుంచి వాడ చెట్టు అడ్డం ఉంది, అటు సైడ్ నుంచి పోవచ్చు. ఇంకో రోజు చెట్టు అన్నమాట. ఇది చెట్టు పేరు నాకు తెలియదు. మామిడికాయ చెట్టు, మినీ మామిడికాయ చెట్టు ఫ్రెండ్స్. దానికైతే కాయలు అయితే కాయాలి. మామిడికాయలు తెలంగాణనే ఫ్రెండ్స్, ఆంధ్ర అనుకోకండి. మా మమ్మీ ఆంధ్ర తిట్టేదన్నమాట. ఇట్లకి వెళ్ళి దిగచ్చు కూడా. ఇప్పుడైతే అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ టాటా. మాది ఇల్లు, మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో కనుక ఒక 1K లైక్స్ వస్తే మా అమ్మమ్మ వాళ్ళది కూడా చూపెడతా. మా నాన్నమ్మ వాళ్ళ పక్కనే మా అమ్మమ్మ వాళ్ళది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ టాటా, సీ యూ సూన్.